చేయాలనే ఉద్దేశంతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని వైసీపీ అధికార ప్రతినిధి కనుగోలు రవిచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటరీ ద్వారా అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు. చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా వాలంటీర్లపై విషం చిమ్ముతూ వచ్చాయని ఆయన ఆరోపించారు. వాలంటరీ సేవల్లో తాత్కాలికంగా ఆపించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజలకి విస్తృతంగా సేవ చేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు 2,65,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని అప్పచెప్పి ఆ వాలంటీర్ ద్వారా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రకాల సర్టిఫికేట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే ఏమి, రేషన్ అయితే ఏమి, మరి ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఏమి, బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి అనేక డాక్యుమెంట్లకు సంబంధించిన ప్రతి సేవ కూడా వాలంటీర్లు తమ బాధ్యతగా తీసుకొని సేవా దృక్పథంతో ప్రతి ఇంట్లో కూడా అర్హులందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి ఆ అవగాహన కల్పించిన తర్వాత 72 గంటల్లోనే హక్కుదారులు అంటే లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ఏదైతే సేవ చేసిందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అప్పటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం కానీ, టీడీపీ పార్టీ కానీ, మరి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఎల్లో సిండికేట్ కానీ, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళ ఛానల్స్ కానీ విషం చిమ్ముతూ వచ్చాయి. ఈ ప్రభుత్వం చేసిన సేవా దృక్పథం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బలీయంగా ఉందో దాన్ని దెబ్బ కొట్టాలి, ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరిగే సేవని అడ్డుకోవాలని గతంలో నుంచి తెలుగుదేశం అనుయాయుడిగా గతంలో ఎలక్షన్ బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ ఎవరైతే ఉన్నాడో అతని ద్వారా ఈసీని అప్రోచ్ చేయించి వాలంటీర్ల వ్యవస్థ సేవల్ని తాత్కాలికంగా ఆపించిన మాట మనం చూస్తున్నాం. ఒక బాధ్యతతో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న 129 హామీల్లో 128 సంపూర్ణంగా అమలు చేసి ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసి 99% కన్నా ఎక్కువ అమలు చేసిన ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తూ నేను మేలు చేసి ఉంటేనే మీరు నన్ను తిరిగి ఆశీర్వదించమని ఒక హీరోలాగా ముఖ్యమంత్రి గారు ఏదైతే అప్పీల్ చేస్తున్నారో ఆయన ఒకవైపు ఉంటే మరోవైపున ఇచ్చిన హామీ పత్రం మేనిఫెస్టో 2014 దాన్ని ఎలక్షన్ అయిన తర్వాత తన పార్టీ ఆఫీస్ వెనక గొయ్యి తీసి పాతిపెట్టిన చంద్రబాబు, మరీ ముఖ్యంగా వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన చంద్రబాబు, హామీ పత్రం ఉత్తుత్తదే అని ప్రజల్ని ఏమార్చిన చంద్రబాబు జీరో క్రెడిబిలిటీతో కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తిట్టి ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నాడు. ఇన్ని మంచి పనులు చేసి హామీలన్నీ అమలు చేసిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో సైకో అంటాడు. వాస్తవానికి మంచి పనులు చేసే వాళ్ళని సైకో అన్న వ్యక్తి పేరేంటంటే సైతాన్. అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చి తన చరిష్మాతో తన చేసిన మంచి పనులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యుల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రమోట్ చేసి గెలిపించుకునే కార్యక్రమంలో ఉంటే మరోవైపున మా పార్టీ నుంచి బయటకు పోయిన కోటీశ్వర్ల సహాయంతో కొంతమంది గెలిస్తే తాను పదవిలో ఊరేగాలని చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష. నెల్లూరు నగరం వరకు తీసుకుంటే ఒకవైపు ఖలీల్ అహ్మద్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ప్రతినిధిగా ఉన్నాడు, మరొక వైపున సైతానైన చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా బినామీల బ్రోకర్గా విద్యని వైద్యని వ్యాపారం చేసిన నారాయణ ఒకవైపున ఉన్నాడు. విద్యని వైద్యని వ్యాపారం చేసి పేదల రక్తం పీల్చి ఆ డబ్బుతో అమరావతిలో భూములు కొని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఉండి చంద్రబాబు నాయుడికి బినామీగా ఉండి తన డ్రైవర్లని, వంట వాళ్ళని, పని వాళ్ళని, స్టాఫ్ని బినామీ పేర్లతో తెల్ల కార్డుల వాళ్ళతో భూములు కొని లబ్ధి పొందిన వ్యక్తి. ఈ రోజున ఒక సామాన్యుడు ఒకవైపు ఉంటే నారాయణ అనే రోగ్ ఒకవైపు ఉన్నాడు. మరి నారాయణ అనే రోగ్ ఒక కార్పొరేట్ కంపెనీకి విద్యాసంస్థ పేరుతో అధినేత కావచ్చు. ఇతని రోగ్ అని నేను తీవ్రంగా ఆరోపిస్తున్నాను అనుకుంటే పొరపాటు. ఈ మాట నాది కాదు, అతని తమ్ముడి భార్య ప్రియాది. అనేక సందర్భాల్లో మీడియా ముందుకొచ్చి క్యాన్సర్ పాలిట పడ్డ వ్యక్తి అయినప్పటికీ అనేక నిజాల్ని చెప్పడం జరిగింది. ఏ రోజు నారాయణ ఖండించలేదే. అంటే మౌనం అంగీకారమేనా? చూస్తుంటే మా ప్రచారం కార్యకర్తలతో, జనంతో బ్రహ్మాండంగా జరుగుతుంటే ఆయన విద్యా సెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ స్టాఫ్తో వాళ్ళ చేతికి పాంప్లెట్లు ఇచ్చి అపార్ట్మెంట్లో ఎక్కి దిగి ప్రచారం చేయమని కోరుతున్నాడు. కార్యకర్తలు లేరు, కార్పొరేట్ కాబట్టి సొమ్ములు కురిపిస్తా అని ఏదైతే గర్వంతో ఉన్నాడో మేము ఈ రోజున చెప్తున్నాం. నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ అనే అతి సామాన్యుడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. కొందరు అమాం బాపత్ గాళ్ళు
ముఖ్యంగా నెల్లూరు నల్లబాలు ఆనం వెంకటరమణారెడ్డి, ఇతన్ని వెటకారం వెంకటే అని కూడా కొందరు అంటారు. వెటకారం పాలు ఎక్కువ, వ్యవహారం ఏమి ఉండదు. అదిగో ఆధారం ఇదిగో ఆధారం అంటారు, 4 పేపర్లు చేస్తారు, మీరు ఎలాగో చూసేది లేదు, మీకు ఆ కాపీలు ఇచ్చేది లేదు. కాకుండా మీడియా కలిస్తే, మీడియా వ్యవహారాలు కలిస్తే హావభావాలు ఇలా అంటాడు, ఎందిరా అంటాడు. అసలు నెల్లూరు స్లాంగ్ అంటే యాస ఏదైతే ఉందో దాన్ని కంపు పట్టిస్తున్న వ్యక్తి ఇతను. ఇతని దగ్గర పసలేదు. పనికిమాలిన మాటలు, ఒక పనికిమాలిన వ్యక్తిలా మారిన ఇతను వాళ్ళ ఇంటి పేరుని కూడా బద్నాం చేసే స్థితికి తన మాటల ద్వారా, ఎటకారం ద్వారా పనికిరాని మాటలు మాట్లాడుతున్న పసలేని వ్యక్తి. దాన్ని పెద్ద సీరియస్గా మనం తీసుకోం. కానీ పదే పదే రిపీటెడ్గా ముఖ్యమంత్రి గారిని గురించి కానీ, విజయసాయి రెడ్డి గారి గురించి కానీ